హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఆల్ ఇన్ విన్ రేఖ. మీతో మాట్లాడుతున్నది వినీలా రేఖ అండి. ఇవాళ నేను చేయబోటువంటి కూర ఏంటంటే గోరుచిక్కుళ్ళ పులుసు చేస్తున్నానండి. ఈజీ మెథడ్లో ఎలా చేసుకోవాలో చూపించేస్తాను చూడండి. ఇప్పుడు మనము స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టుకునండి, అందులోకి ఆయిల్ వేసుకొని కొన్ని ఆవాలు, కొంత జీలకర్ర, 2 ఉల్లిపాయలు వేసుకున్నానండి. అవన్నీ చక్కగా వేయించుకోవాలి. ఆ తర్వాత కాసింత కరివేపాకు వేసుకొని అది కూడా మంచిగా ఫ్రై అయ్యే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు మనము కాసింత ఇంగువ వేసుకోవాలండి. ఇంగువ వల్ల కర్రీకి చాలా టేస్ట్ వస్తుంది. తర్వాత మనము 2 టమాటాలు తీసుకొని వాటిని సన్నగా కట్ చేసి చక్కగా ఫ్రై చేసుకోవాలండి. అందులోకి వేసుకొని అవి మగ్గనివ్వాలి. ఇప్పుడు కాసింత మెంతి పౌడర్ ఒక పావు చెంచా వేస్తే సరిపోతుందండి. దాన్ని కూడా చక్కగా మగ్గనిచ్చుకోవాలి. చాలా టేస్ట్ వస్తుంది కర్రీకి. కొంచెం పసుపు వేసుకుందాము. అది కూడా మంచిగా కలర్ మంచిగా వస్తుందండి. చూడండి ఎలా ఉందో. మనం అన్నీ ఫ్రై అయ్యాక అందులో నుంచి మంచి స్మెల్ వస్తుంది, మంచి టేస్ట్ కూడా వస్తుంది. అందుకే చాలా మంచిగా ఫ్రై చేసుకోవాలండి. మూత పెట్టి మగ్గనిచ్చిన తర్వాత ఇలా వచ్చాక ఇప్పుడు మనము గోరుచిక్కుళ్ళని తీసి పెట్టుకున్నాం కదండి, కడిగి వాటన్నిటిని చక్కగా అందులోకి వేసేసి బాగా కాసేపు ఫ్రై చేయాలండి. ఎప్పుడు కూడా అవి కూడా ఆయిల్లో ఫ్రై అవ్వాలి. అప్పుడే మనకి కర్రీకి టేస్ట్ అనేది వస్తుంది. అలా కొంతసేపు మగ్గించుకున్న తర్వాత మనము కాస్త ఉప్పు, కొంచెం కొత్తిమీర, తగినంత కొత్తిమీర వేసుకోండి. ఎంత కొత్తిమీర వేసినా మన కర్రీకి చాలా టేస్ట్ ఉంటుందండి. ఎప్పుడైనా మర్చిపోకండి, కొత్తిమీర అనేది బాగా వేసుకోండి. తర్వాత మనం కారం వేసుకోవాలి. రుచికి తగ్గట్టు 2 స్పూన్లు అయితే నేను వేశాను. మీ రుచికి తగ్గట్టు మీరు వేసుకోండి. కారం వేసుకొని కొంచెం సేపు మగ్గనివ్వాలండి. మనం వాటర్ పోసుకునేటప్పుడు ఏది వేసినా ముందు మనం మగ్గించడం అయితే ముఖ్యమండి. అలాగే 5 వెల్లుల్లి రెబ్బలు తీసుకొని కచాపచా దంచి అందులో వేసుకోవాలి. అప్పుడు ఇంకా టేస్ట్ వస్తుంది. మనము పెద్ద నిమ్మకాయ అంత సైజు మనం చింతపండు నానబెట్టుకోవాలండి. ఆ చింతపండు పులుసుని గుజ్జుగా చేసి అందులోకి మనం పోసుకోవాలి. ఇదే చింతపండు పులుసుతో మనకి కర్రీ అంత టేస్ట్గా ఉంటుంది. ఆ చింతపండు పులుసే మన కర్రీకి టేస్ట్ కారణం అండి. ఖచ్చితంగా మీరు నేను చెప్పిన విధంగానే చేసుకోండి. సేమ్ మీరు నాకు కంపల్సరీ కామెంట్ చేస్తారు, చాలా టేస్ట్గా ఉందని చెప్తారండి. పావు కిలో కర్రీకి అండి నేను 1 గ్లాస్ వరకు ఉంటుందండి వాటర్, చింతపండు పులుసు. ఆ పులుసు పోసాను. దాన్ని మనం కొంచెం చిక్కగా ఉడికించుకోవాలి. పోసుకునేటప్పుడు మాత్రం కొంచెం వాటర్గా ఉండాలి. కర్రీ చిక్కబడేంత వరకు మూత పెట్టుకొని ఉడికించుకున్న తర్వాత కర్రీ ఇలా రెడీ అయిపోయిందండి. చూస్తున్నారు కదా, చాలా టేస్టీ యమ్మీ కర్రీ. ఆల్ ఇన్ విన్ రేఖా ఛానల్కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.